నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెడుతున్నానని విలేకరులు అందరూ రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. కాకపోతే ఆ ప్రెస్ మీట్కి ఎవరు కెమెరాలు తీసుకురావద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇది ఎలా సాధ్యం, ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు ఏంటో అసలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టు మనం అసలు ఏం అర్థం కాని పరిస్థితి. నిన్న చూస్తే ఢిల్లీలో ధర్నా, అది దేనికోసమో అర్థం కాని పరిస్థితి. అండ్ ఇవాళ చూస్తే ప్రెస్ మీట్ పెడుతున్నాము కానీ కెమెరాలు తీసుకొని రావద్దు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? అంటే మీరేం తెలివి తక్కువగా ఆలోచించకండి. జగన్మోహన్ రెడ్డిని చాలా తెలివిగా ఆయన కెమెరాలు తీసుకురావద్దన్నారు. అంటే భారతీ రెడ్డి ఇన్స్ట్రక్షన్ అయి ఉంటుంది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ బయట ఉన్న సెక్యూరిటీ మొత్తం వెళ్ళిపోయింది కదా, ఆయన సొంత సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఆయన. ప్లస్ ఒక ఎమ్మెల్యేగా ఆయనకి ఇచ్చేది ఇస్తారు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఉండే సెక్యూరిటీ ఆయనకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ముందుండే అవన్నీ తీసేశారు కదా, పిల్లలు వాళ్ళ ఇంటి ముందు ఆడుకుంటారు ఇప్పుడు. సో అది ఆయన భరించలేడు. మామూలుగా అయితే మీకు గతంలో ఒక 1/2 కిలోమీటర్ తర్వాత ఎవరైనా వచ్చి అక్కడి నుంచి పర్మిషన్ ఉంటేనే రావాలి లోపలికి, ఎవరికి పర్మిషన్ ఉండదు అసలు. అంటే ఒక సాధారణ మనిషిలా ఉండాల్సిన ఒక ముఖ్యమంత్రి ఇంత ప్రత్యేకంగా ఉండడం ఏంటి మనకు అర్థం కావట్లే. 2 మనుషుల కోసం అంత ప్యాలెస్, 2 మనుషులకి అంత సెక్యూరిటీ, 2 మనుషుల్ని కలవటానికి ఇన్ని గంటల పడిగాపులు, అది కూడా మీకు దొరకదు అపాయింట్మెంట్. ఎందుకంటే అంటే వెనకాల ఏముంది, లోపల ఏం జరుగుతోంది, ఏం ఆస్తులు ఉన్నాయి, ఏమి ధనాగారాలు ఉన్నాయి మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కాములు ఇవన్నీ మనం వింటున్నాం కదండి. అప్పుడు డ్రగ్స్ కంటైనర్ మనం విన్నాము, తర్వాత వీళ్ళ ఇంటికే కంటైనర్ వచ్చి వెళ్ళింది. సో ఇప్పుడు ఆ ప్యాలెస్లో ఏమన్నా గదుల నిండా డబ్బులు ఉన్నాయా, గదుల నిండా డ్రగ్స్ ఉన్నాయా? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనకి అసలు ఈ డ్రగ్స్కి ఏదైనా సంబంధం ఉందా? ఈ కోణంలో కూడా ఆలోచించాలి. మనిషి నార్మల్గా ఉంటున్నాడా లేదా, ఆయన అసలు ఆయన మానసిక స్థితి ఏ రకంగా ఉంది, ఇది కూడా ఒక ఆలోచన చెయ్యాలి ప్రజలు. ఎందుకంటే ఈరోజు కెమెరాస్ ఎందుకు వద్దన్నారంటే, ఇప్పుడు కెమెరాలు వచ్చాయనుకోండి, ఇప్పుడు ఆయన తాడేపల్లిలో ఉండే ఆయన ఇంటినే ముందు భాగమో ఏదో మనకు తెలియదు, పార్టీ ఆఫీస్ కింద వాడుకుంటాడు ఆయన ఇంతకాలం. ఇప్పుడు అక్కడే ప్రెస్ మీట్స్ పెడుతున్నాడు ఆయన పార్టీ తరఫున. పెట్టినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ 45 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన మొత్తం ఫర్నిచర్కి దానికి అని మనం మాట్లాడుకున్నాం 4వ తారీఖు తర్వాత గుర్తుంటే. సో ఇప్పుడు మొత్తం ఆ లగ్జరీ అంతా బయటపడుతుంది కదా. మరి పేద ముఖ్యమంత్రి ఇంత లగ్జూరియస్గా బతుకుతున్నాడంటే ప్రజలు భరించలేరు కదా. అందుకోసమని ఆయన కెమెరాలు తీసుకురావద్దంటున్నారు. ఇప్పుడు ఆ లోపల మొత్తం అంతా వీళ్ళు ఫోటోలు తీశారనుకోండి, ఆయన బండారం అంతా బయటకు వస్తుంది కదా. నేను రూపాయి తీసుకుంటున్నాను, నేను పేద ముఖ్యమంత్రిని, పేదవాళ్ళకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పుకొచ్చాడు కదా ఎలక్షన్స్ ముందంతా. సో మరి అంత పేదవాడికి ఇంత లావిష్గా ఈ జీవితం ఏంటి, ఇంత లగ్జరీ జీవితం ఏంటి అని ప్రజలకి డౌట్ వస్తుంది కదా. అందుకోసమని తెలివిగా ఎవరిని మీరు కెమెరాలు తెచ్చుకోకండి, ఆ లైవ్ వీడియో ఏదో మేమే మీకు ఇస్తాము, మీరు కెమెరాలు తీసుకురాకండి అండి. అలానే ఇప్పుడు పెన్నులు కూడా తీసుకెళ్ళక్కర్లేదేమో, అది కూడా వాళ్ళే రాసి ఇచ్చేస్తారేమో. దానికి అసలు ప్రెస్ మీట్ అవసరం లేదనుకుంటా. అవసరం లేదు, వాళ్ళు అసలు డైరెక్ట్ పంపించేస్తే ఆయన మొహం కూడా చూడక్కర్లేదు కదా. అలా ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు, ఆ మొహం చూసే కంట. ఇప్పుడు ఎలాగో కొంతమంది ప్రెస్ని రానివ్వడు ఆయన, కొంతమందికి బ్యాన్ ఉంది కదా. ఆ సాక్షి వాళ్ళకి డైరెక్ట్ పంపించుకుంటే అయిపోతుందిగా. సాక్షి తర్వాత ఆయనకు కావాల్సిన ఏదో TV9, తర్వాత మరి NTV ఇటు అటు ఉంటుంది, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో కొన్ని ఛానల్స్ ఆయనకంటూ ఉన్నాయి కదా పెట్టి పుట్టినవి. సో వాళ్ళకి డైరెక్ట్ పంపించుకుంటే అయిపోతుంది. ఇంక ప్రెస్ మీట్ కావాలెందుకు? ఆయన కూడా సమాధానం చెప్పలేక మళ్ళీ దానికి ఏదో డొంక తిరుగుడుగా మాట్లాడి ఆయన ప్రెస్ని ఎలాగా ఎదుర్కోలేడు. అదేదో చదివి వినిపించేసి ఒక వీడియో పంపించేస్తే అయిపోతుంది. ఇంత అసలు ఈ గొడవలే ఉండవు మనకి. అసలు ఈ ప్రెస్ మీట్ ఎందుకోసం అంటారు? అంటే ఢిల్లీలో ఏం జరిగిందో అది ఇక్కడ వివరించడానికా, లేకపోతే దేనికోసం? మీరు చెప్పినట్టుగా అసలు ప్రెస్ మీట్ అవసరం లేదండి. కాకపోతే ఇవాళ ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు కదా, 4 శ్వేతపత్రాలు. దాని మీద ఏం చెప్తాడంటే, నా ప్రమేయం లేదు, నాకు సంబంధం లేదు, నాకు తెలీదు అని చెప్పే అవకాశం ఉంది. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇన్ని గణం జరుగుతుంటే ఆయనకు తెలియని పరిస్థితుల్లో, తెలియని స్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరైతే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి కదా, గత 5 సంవత్సరాలు తనకి ఏమీ తెలియకుండానే ఇవన్నీ జరిగాయా? ఈ స్కాములు కావచ్చు, ఏదైనా కావచ్చు.
అంటే ఆయనకి బటన్లు నొక్కడంలో ఆయన బిజీ ఉన్నారండి. అందుకని బటన్స్ నొక్కే బిజీలో ఆయన ఇవన్నీ పట్టించుకోలేదు. ఆయన ప్రజలకి, పేద ప్రజలకి ఆయన అండగా దండగా ఉండడానికి ఆయన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడంలో ఆయన బిజీ ఉన్నారు. ఆ టెన్షన్లోనే ఉన్నాడు ఆయన. ఆయనకి ఇవేవి తెలీదు. ఓకే, ఇవేవి తెలీదు కానీ ఎట్లా దోచుకోవాలో మాత్రం తెలుసు. అంటే దోచి పెడతారు, మీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన మొత్తం పెట్టుకున్నారు కదా, ఒక్కొక్క శాఖలో తనకి కావాల్సిన వాళ్ళని, వాసుదేవ్ రెడ్డి కావచ్చు, సజ్జల సలహాదారు, తర్వాత ధనంజయ రెడ్డి కావచ్చు, తర్వాత డీజీపీ కావచ్చు, ఇట్లా అన్ని చోట్ల అందరూ ఆల్ రెడ్డీస్ ఆర్ దేర్. సో ఈ రెడ్డీస్ అందరి పని ఏంటంటే, ఇప్పుడు ఎవరు, విజయసాయి రెడ్డి, ఇప్పుడు మనం చూసాం కదా, అదేంటది లిక్కర్ బాండ్స్ తీసుకెళ్ళి అది స్టాక్ ఎక్స్చేంజ్ లో తనఖా పెట్టి ఇంచుమించు 1000 కోట్ల దాకా తెచ్చుకొచ్చారు కదా. సో ఈ పనులన్నీ చేయటానికి మనుషులను పెట్టుకున్నాడు ఆయన వీళ్ళందరినీ. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అయితే పనులు తొందరగా అవుతాయి కదా, వాళ్ళకి టెక్నికల్ గా అన్ని తెలుస్తాయి. ఆ తెలివితేటలు ఉన్నాయి. అంటే ఎట్లా దొంగతనంగా డబ్బులు తెచ్చుకోవచ్చు, ఎట్లా తెప్పించవచ్చు, దానికి ఎవరిని వాడుకోవాలి, ఇవన్నీ తెలుసు ఆయనకి. కానీ ఆయనకు తెలియకుండా జరిగిపోతాయి అంతా. మీకు అర్థమైందా? ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి ఏమీ తెలియదు. అసలు ముఖ్యమంత్రిని కాదు అంటాడేమో, లేకపోతే ఇంక రేపు. ఎందుకంటే అందరికి పైన ఉండేది ముఖ్యమంత్రి గారు. ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇప్పుడు ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు ఇవన్నీ ఏవైతే శ్వేతపత్రాలు రిలీజ్ చేశారో, ఆ శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన దాంట్లో నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని అంటే, ఇంకా ఆయన అన్ని రకాలుగా తనను తాను ఈసారి నేను ఇంకా దీనికి అర్హుణ్ణి కాదు అని చెప్పి తను ఒప్పుకున్నట్టే అనిపిస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఆయనకు తెలియకుండా జరిగాయి. మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నావు? గాడిదలు కాసావా అని అడుగుతారు కదా ప్రజలు. ఖచ్చితంగా అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గాడిదలు కాసావా అంటారు ప్రజలు కదా. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు అందుకోసం ఇవాళ కెమెరాలు తేవద్దంటున్నాడు ఆయన. ఈ లిక్కర్స్ అంటే ఈ 4 స్కామ్లు ఆయనకు సంబంధం లేదు. రేపొద్దున మీరు ఇంకా శ్వేతపత్రాలు విడుదల చేసినా వాటికే ఆయనకు సంబంధం లేదు. సంబంధం అంతా వాసుదేవ్ రెడ్డికి, ధనంజయ రెడ్డికి, సజ్జలకి, తర్వాత మిగిలిన డీజీపీ, వెళ్ళిపోయిన డీజీపీకి, సీతారామాంజనేయులకి, తర్వాత పెద్దిరెడ్డికి, మిథున్ రెడ్డికి, ఇట్లా ఈ ఆల్ రెడ్డీస్ వాళ్ళందరూ కూడా మీరు గమనించినట్లయితే ఈ స్కాములు, ఈ డబ్బుల వ్యవహారాలంతా రెడ్లు చూసుకున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన మొత్తం మినిస్ట్రీ మీరు తీసుకున్నారంటే, గత మినిస్ట్రీ, ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, రోజా పక్కకి పెట్టండి. రోజా కూడా స్కామ్స్ లో ఇరుక్కుంది, రెడ్డియే కదా, మీరు మర్చిపోయారు. వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళు అంటే ఇటువంటి వాటిలో సంబంధం లేకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు నియోజకవర్గాల్లో ఏవో స్కాములు చేసుకున్నారు తప్ప ఇట్లాంటి వాటిలలో వాళ్ళని చేర్చుకోలేదు. వాళ్ళు రెడ్డిస్ కాదు కదా. బొత్స కూడా. ఎందుకు చెప్తున్నానంటే, విజయసాయి రెడ్డి నిన్నను లోక్సభలో మాట్లాడుతూ ఒక్క క్యాస్ట్నే టార్గెట్ చేశారు అని చెప్పాడు ఆయన. ఒక్క క్యాస్ట్ని 45 రోజుల్లో టార్గెట్ చేశారు. ఆ క్యాస్ట్ ఎవరు? రెడ్డి. మీకు అర్థమైందా? కాబట్టి ఈ క్యాస్ట్ అని తీసుకొచ్చి కుల రాజకీయాలతోటి అసలు ప్రజలు విడగొడుతున్నది వీళ్ళు. ఎవరు? వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనుకో. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వద్దు అన్నాడంటే భారతి గారు చెప్పుంటుంది, నువ్వు ఇంకా బయటపడతావు, ఈ ఆస్తులన్నీ ప్రజలకు తెలుస్తాయి, నువ్వు కెమెరాలు తేవద్దని అని చెప్పుంటుంది. ఆవిడ సాక్షికి ఆవిడే కదా. కాబట్టి ఇవన్నీ కూడా తెలివిగా చేస్తున్నాడు. ఎందుకంటే అసలు ప్రెస్ మీట్లు ఇవంతా నువ్వు చేయలేదని ఒప్పుకున్నా, చేశానని ఒప్పుకున్నా, రేపొద్దున విషయాలు బయటకు వచ్చాక అరెస్ట్ అయ్యేది నువ్వే. కాబట్టి అప్పుడు వినిపిద్దు కానీ వాణి అంటూ. రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం.